మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఛానల్ను వీక్షించున్న ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క మనుష్యునికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ప్రభువుల వారు అనుదినము ఒక నూతనమైన వాగ్దానం చేత మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి అట్టి నడిపింపులో మరి ఈ దినమున ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అవును, ప్రభువుల వారు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్న మాటే. మనం ఏనాడైతే దేన మనస్సు కలిగి, తగ్గింపు గుణము కలిగి, ఓపికతో దేవుని వెదికి ఆయనను ప్రార్థించి, మరి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని ఏ దినమునైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మన యొక్క దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా మనమున్నామా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏనాడైనా ఈ లోకంలో మనం తగ్గించుకొని ఉన్నామా? దేన మనస్సు కలిగి ప్రభువుకు మాదిరిగా జీవించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన అంతఃహృదయములకు మనము పరిశోధించుకున్న ఎడల ఖచ్చితంగా ప్రభువుకు మాదిరికరంగా ఈ లోకంలో జీవించాలనే ఆలోచన, ఆ తపన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ రీతిగా మనం ఉందాము అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాము, కళ్ళు మూసుకుందాము, దేవునిలో ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు ప్రభా. ఈ దినం వరకు మేము సజీవ లెక్కలో ఉండడానికి నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితాలలో నాయనా మీకు మహిమగల సమరూపముగా మేమును ఉండాలని మీ యొక్క ఆశను, ఆకాంక్షను నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరినీ మీ కృపతో నడిపించమని బ్రతిమలాడుకుంటూ, మీ పాదముల దగ్గర వీక్షించున్న ప్రతి ఒక్కరిని నేను సమర్పిస్తూ, నన్ను నేను నీకేగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.